హలో అందరికీ. ఉల్లిగడ్డ, వెల్లుల్లి లేనట్టు కర్రీ చేసుకుందాం. నైట్ అంతా చెన్నని నానపెట్టుకొని నెక్స్ట్ డే కుక్కర్‌లో 10 విజిల్స్ వేయించుకోవాలి. తర్వాత టమోటా, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, చెక్క, లవంగ, మిరియాలు, అల్లం ఇవన్నీ ఒక గ్రైండ్‌లోకి వేసుకొని పెరుగు, పసుపు, కారం, ఉప్పు వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మరో ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్, మెంతి కూర, పచ్చిమిర్చి వేసుకొని ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిలో ముందుగా ఉడికించుకున్న కాబూలి చెన్నను వేసి లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. బాగా ఈ మసాలా మొత్తం చెన్నకి పట్టేలాగా ఉడికించుకోవాలి. ఇలా మొత్తం ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ బటర్ వేసి లో ఫ్లేమ్‌లో మూత పెట్టేయాలి 5 మినిట్స్. తర్వాత చూడండి ఎంత యమ్మీగా తయారైందో. మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఈ ఫుడ్ చాలా బాగుంటుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్